ప్రభుత్వం చెప్పేదొకటి, క్షేత్రస్థాయిలో అధికారులు చేసేదొకటి. ఎక్కడా పొంతన ఉండడం లేదు. సర్కారు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయ సిబ్బంది ఆగస్టు 25వ తేదీ నుంచి ఇంటింటికి పంపిణీ చేస్తారని తొలుత ప్రకటించారు. అయితే అలా ఎక్కడా జరగలేదు. 1వ తేదీ నుంచి రేషన్ డీలర్ల వద్ద స్మార్ట్ కార్డుల పంపిణీ ఆరంభించారు. ఆయా రేషన్ షాపులకు వెళ్లడానికి వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి వద్దకే స్మార్టు కార్డులను తెచ్చి ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంలో తక్కువగా అమలు జరుగుతోంది. రేషన్ పోర్టబిలిటీ వెసులుబాటు వల్ల చాలామంది ఎక్కడెక్కడో రేషన్ తీసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం తమ కార్డు ఏ రేషన్ షాపునకు వెళ్ళిందనేది అయోమయంగా మారింది. తొలిసారిగా ఎక్కడైతే రేషన్ తీసుకున్నారో ఆ షాపునకు కార్డులు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుపై చౌకధరల దుకాణం నెంబరు ఉంటుంది. కాలక్రమేణా లబ్ధిదారులు నివాసాల మార్పు వల్ల స్మార్ట్ రేషన్ కార్డు చేతికి అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో స్మార్ట్ కార్డు పంపిణీ మొదలుపెట్టి వారం కావస్తున్నా 40% లబ్ధిదారులకు చేరాయి. అంటే ఇప్పటి వరకు దాదాపు 2.25 లక్షల కార్డులు మాత్రమే లబ్ధిదారులకు చేరాయి. ఇంకా సుమారు 3.34 లక్షల కార్డులు చేరాల్సి ఉంది. ఈ నెల 15 వరకు సమయం ఉండడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నా ఈ రోజు తీసుకోకపోతే కార్డు వెనక్కి వెళ్లిపోతుందని క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురై రేషన్ షాపుల వెతుకు లాటలో విసుగు చెందుతున్నారు. పింఛన్ ఇస్తున్నట్టే వీఆర్వోలు లేదా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్మార్ట్ కార్డులు అందజేయాలనే వాదన ఉంది. ఏదైనా రేషన్ షాపు దగ్గరకు వెళ్లి ఈ పోస్ యంత్రంలో ప్రస్తుత కార్డు నెంబరు నమోదు చేస్తే స్మార్ట్ కార్డు ఏ షాపునకు వెళ్లిందనే వివరాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.